డేటా ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్. మరి ఇన్ఫర్మేషన్ కి డేటాకి డిఫరెన్స్ ఏం లేదా? ఎవరైనా చెప్తారా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్? వాళ్ళు రెండు టర్మ్స్ ఎందుకు ఉన్నాయి ఒకటే టర్మ్ అయినప్పుడు? కొంచెం డిఫరెన్స్ ఉంది ఆ రెండింటికి మధ్యలో. ఎవరైనా చెప్తారా? Processed data is information. ఓకే, ప్రాసెస్డ్ డేటా ఈజ్ ఇన్ఫర్మేషన్. సో డేటా అనేది రా డేటా, అంటే ఎనీథింగ్ ఏదైనా మనం డేటా అంటాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి క్లాస్ లిస్ట్ లో సో లిస్ట్ ఆఫ్ మెంబర్స్ ఇది ఒక డేటా. సో ఏదైనా సరే డేటానే. సో మన ఇన్ఫర్మేషన్ అని దేన్ని అంటాము అని అంటే, సో ఏదైతే డేటాని ప్రాసెస్ చేసిన తర్వాత మనకి మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చిందో దాన్ని ఇన్ఫర్మేషన్ అంటాం. సో క్లియర్ గా చెప్పాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టేబుల్ తీసుకున్నాం. సో టేబుల్లో సీరియల్ నెంబరు, నేమ్, క్లాస్, సెక్షన్ ఇలాగా అట్రిబ్యూట్స్ ఉన్నాయి. సో ఒక సింగిల్ రికార్డ్ ని మనం డేటా అంటాం. అదే ఒక ఎంటైర్ టేబుల్ ని మొత్తంగా మనం చూసినట్టయితే, అంటే దాని పైన హెడర్ రో కూడా మనకి ఉన్నట్టయితే, ఓకే ఈ పర్టికులర్ టేబుల్ అనేది స్టూడెంట్ కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా డేటా స్టోర్ చేసింది దీంట్లో అనేది మనకు తెలుస్తుంది. అలా కాకుండా ఇండివిజువల్ గా ఒక రో, అంటే సమ్ సే ఫర్ ఎగ్జాంపుల్ 101 నేమ్ సమ్ ఎక్స్ ఇలాగా వరుసగా ఒక రికార్డ్ ఒక లైన్ చూసుకున్నట్టయితే, ఒక రో ఎంటైర్ రో చూసుకుంటే దాన్ని మనం డేటా అంటాం. సో అది కూడా డేటానే, కాకపోతే ఏంటి మనకి మీనింగ్ఫుల్ గా లేదు ఆ డేటా అనేది. సో ఎప్పుడైతే దీన్ని ప్రాసెస్ చేస్తామో, ప్రాసెస్ ఇన్ ద సెన్స్ దానికంటూ పర్టికులర్ గా పైన హెడర్ రో ఉంటుందో అప్పుడు దాన్ని మనం ఇన్ఫర్మేషన్ అనొచ్చు. ఎందుకంటే దాని నుంచి మనం చెప్పడానికి పాసిబిలిటీ ఉంది, వాట్ ఈస్ దిస్. ఏదైతే మీనింగ్ఫుల్ గా కనిపిస్తుందో దాన్ని మనం ఇన్ఫర్మేషన్ అంటాం. సో కమింగ్ టు అవర్ టాపిక్, అంటే మన టాపిక్ వచ్చేసరికల్లా డేటా మైనింగ్. మనం సబ్జెక్ట్ నేమ్ డేటా మైనింగ్ అండ్ డేటా అనాలిసిస్. సో ఇక్కడ ఏంటంటే డేటాని మనం మైన్ చేసుకొని, అంటే డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని దాంట్లోంచి మనకి మీనింగ్ఫుల్ గా ఉండే ప్యాటర్న్స్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రొసీజర్ ని మనం డేటా మైనింగ్ అంటాం. సో దీంట్లో మనం ఏం చేస్తాం అంటే డేటాని అనలైజ్ చేసి, క్లీనింగ్ చేసి, ప్రాసెసింగ్ చేసి, డిఫరెంట్ టెక్నిక్స్ అప్లై చేసి అవన్నీ చేసిన తర్వాత మనకి ఒక ప్యాటర్న్, సో అంటే యూజర్ కి ఒక యూస్ఫుల్ ప్యాటర్న్ అనేది మనం జనరేట్ చేస్తాం డేటా మైనింగ్ లో. సో ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్స్ ఏంటి అని అంటే, సో వాట్ ఈస్ మెన్ బై కేడిడి, కేడిడి అంటే ఏంటి, తర్వాత వాట్ ఈస్ మెన్ బై డేటా మైనింగ్, కేడిడి వర్సెస్ డేటా మైనింగ్, టైప్స్ ఆఫ్ డేటా దట్ కెన్ బి మైన్డ్. సో ఎలాంటి డేటా మనం మైన్ చేస్తాము. సో ఈ 4 టాపిక్స్ గురించి చూద్దాం. సో ఇనిషియల్లీ, సో వాట్ ఈస్ మెన్ బై కేడిడి? సో కేడిడి స్టాండ్స్ ఫర్ నాలెడ్జ్ డిస్కవరీ ఇన్ డేటాబేసెస్. సో నాలెడ్జ్ డిస్కవరీ ఇన్ డేటాబేస్, అసలు ఇనిషియల్ గా వాట్ ఈస్ మెన్ బై డేటాబేస్ చెప్తారా ఎవరన్నా? వాట్ ఈస్ మెన్ బై డేటాబేస్? వాట్ ఈస్ మెన్ బై డేటాబేస్? Database is a place the large huge amounts of data is stored in one place. మళ్ళీ చెప్పు. Database is a place where the huge amounts of data is stored. సో కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ ఇస్ నథింగ్ బట్ ఏ డేటాబేస్. డేటాబేస్ అంటే మనకేం చెప్తామంటే, ఈ సింపుల్ గా చెప్పాలి అంటే కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్. సో ఈ కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ ని మనం ఒక డేటాబేస్ అంటాం. సో ఇక్కడ డేటాబేస్ లో మనం ఏం చేస్తాం అంటే టాబులర్ ఫామ్ లో డేటాని స్టోర్ చేసుకుంటాం. సో టాబులర్ ఫామ్ లో డేటాని మనం స్టోర్ చేసుకుంటామంటే ఫిజికల్ గా ఓకే ఇంటర్నల్ గా ఇలా ఉంటుంది అని ఎజంప్షన్ తోటి మనం డేటాని స్టోర్ చేస్తున్నాం. ఓకే మనకి డేటాని రిట్రీవ్ చేయాలన్నా, రిట్రీవ్ ఇన్ ద సెన్స్ అంటే మనం మళ్ళీ రిసీవ్ చేసుకోవాలన్నా, చూడాలి అని అనుకున్నా, లేదంటే అప్డేట్ చేయాలి అని అనుకున్నా, మోడిఫికేషన్స్ చేయాలనుకున్నా, ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలన్నా మనం డేటాబేస్ లో డిఫరెంట్ క్వరీస్ అప్లై చేసి మనం డేటాబేస్ మీద డేటా మోడిఫికేషన్స్ కానీ, అప్డేషన్స్ కానీ, ఇన్సర్షన్స్ కానీ ఇవన్నీ టాస్క్ కంప్లీట్ చేస్తాం. సో ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటంటే మెయిన్ గా
సో డేటా డేటాబేస్ కానీ డేటా వేర్ హౌస్ కానీ వీటన్నిటిలో ఏంటంటే హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటా ఉంటుంది. సో హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటా అంటే సో యాక్చువల్లీ ఈ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటా ఎక్కడి నుంచి వస్తుంది? సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడు తీసుకునే ఎగ్జాంపుల్ ఒక జనరల్ స్టోర్ కానీ ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ కానీ తీసుకున్నట్టయితే దాంట్లో ఏమవుతుంది, రెగ్యులర్ గా కస్టమర్స్ వస్తూనే ఉంటారు, ఎప్పుడు ఏదో ఒక ప్రొడక్ట్స్ పర్చేస్ చేస్తూనే ఉంటారు. సో వాళ్ళ లిస్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఆ ట్రాన్సాక్షన్ లిస్ట్ అంతా ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ అవుతూనే ఉంటుంది. అంటే ఇంకా ఇంకా రోజు కూడా ఇదే ప్రాసెస్ కంటిన్యూ అవుతూ ఉంటది కాబట్టి ఏ రోజుకి ఆ రోజు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 200 మంది వచ్చారు. సో 200 మంది ఏం పర్చేస్ చేశారు, వాళ్ళ పర్చేస్ చేసిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, ఇవంతా కూడా ఏం చేస్తారు, వాళ్ళు ఒక డేటాబేస్ లో మెయింటైన్ చేసుకుంటారు. తర్వాత నెక్స్ట్ డే ఒక 100 మెంబర్స్ వచ్చారు. సో వీళ్ళతో పాటు ఈ 100 మెంబర్స్ డేటా ఎవరైతే ఇవాళ వచ్చి ట్రాన్సాక్షన్స్ చేశారో వాళ్ళ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, వాళ్ళు పర్చేస్ చేసిన ఐటమ్స్ లిస్ట్, ఎక్స్క్యూజ్ మీ, తర్వాత వాళ్ళు పే చేసింది క్యాష్ లో పే చేశారా, క్రెడిట్ కార్డ్సా, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మళ్ళీ వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి. సో ఇది రెగ్యులర్ ప్రాసెస్, ఇది ఎక్కడ కూడా తగ్గేది కాదు. సో ఇక్కడ ఏమవుతుంది, హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటా అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది ఇక్కడ. అలాగే మనం సపోజ్ ఇప్పుడు అంత ఈ కామర్స్ కాబట్టి ఆన్లైన్ షాపింగ్ కాబట్టి అమెజాన్ తీసుకున్నాం లేదంటే ఫ్లిప్కార్ట్ తీసుకున్నాం, దాంట్లో ఏమవుతుంది లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనకి చాలా కనిపిస్తా ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, సపోజ్ ఒకళ్ళు విజిట్ చేశారు ఆ వెబ్సైట్ ని, విజిట్ చేసిన తర్వాత వాళ్ళ పర్టికులర్ స్పెసిఫికేషన్స్ ఏంటంటే ఏదైనా మొబైల్ ఫోన్ పర్చేస్ చేయాలనుకుంటున్నారు. సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ ని బేస్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారు, జస్ట్ అక్కడ సెర్చ్ ట్యాబ్ లో వాళ్ళు ఏదైతే డేటా వాళ్ళకి కావాలో, అంటే ఎలాంటి మొబైల్ ఫోన్ వాళ్ళు పర్చేస్ చేయాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ దాంట్లో ప్లేస్ చేస్తారు. అంటే సపోజ్ ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడతాను, ఒక 10,000 బిలో మొబైల్ ఫోన్ కావాలి అని కనుక వాళ్ళు సెర్చ్ చేసిన, లేదంటే బ్రాండ్ ని బేస్ చేసుకొని సెర్చ్ చేసిన, దానికి ఆటోమేటిక్ గా ఏమవుతాయి, రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. సో ఇలాగ ఆన్లైన్ లో పర్చేస్ చేసిన వాళ్ళందరి ట్రాన్సాక్షన్స్, వాళ్ళు విజిట్ చేసిన ఎన్నిసార్లు విజిట్ చేశారు, తర్వాత వాళ్ళు ఏమేం పర్చేస్ చేశారు, ఆన్లైన్ లో షాపింగ్ ఏం చేశారు, వాళ్ళు రీసెంట్ గా ఏమేమి ప్రోడక్ట్స్ ని విజిట్ చేశారు, వన్స్ చూశారు, ఈ డీటెయిల్స్ అన్ని ఉంటాయి కదా. ఇవన్నీ ఏమవుతాయి, ప్రతిసారి డేటా మొత్తం ఇంటర్నల్ గా డేటా స్టోర్ అవుతా ఉండే కొద్దీ ఏమవుతుందంటే అది బల్క్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, సో ఇలాంటి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా జనరేట్ అవుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ లో, సో ప్రెసెంట్ మార్కెట్ లో కావాల్సింది ఏంటంటే ఒక కస్టమర్ అనే వాళ్ళు షాపింగ్ నీడ్స్ ఎలా ఉంటున్నాయి అనేది స్టడీ చేయాలన్నా, వాళ్ళ షాపింగ్ హ్యాబిట్స్ ఎలా ఉంటున్నాయి అనేది స్టడీ చేయాలనుకున్నా, లేదంటే ఏ ప్రోడక్ట్స్ ఎప్పుడు ఎలా సేల్ అవుతున్నాయి, ప్రోడక్ట్ సేల్ అనేది పెరుగుతుందా, సో ప్రాఫిట్ అనేది ఏ ప్రోడక్ట్ ని బేస్ చేసుకొని ఎక్కువ జనరేట్ అవుతుంది. సో ఇలాంటి అనాలిసిస్ మొత్తం చేయాలి అని అంటే కనుక కంపల్సరీగా ఈ డేటా బేస్ మీద కానీ డేటా వేర్ హౌస్ లోంచి కానీ వచ్చిన డేటాని మనం ఏం చేయాలంటే మైనింగ్ అప్లై చేసుకోవాలి. ఓకే, మైనింగ్ అప్లై చేయడం ద్వారా ఏమవుతుందంటే ఫ్రీక్వెంట్ గా మనకి ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ అనేవి, అంటే ఇప్పుడు నేను చెప్పాను చూసారా, వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి, లేకపోతే ఏ ప్రోడక్ట్స్ ఎక్కువ సేల్ చేస్తున్నారు, ఏ దేని మీద ప్రాఫిట్ ఎలా వస్తుంది, ఇలాంటివన్నీ కూడా అనలైజ్ చేయడానికి పాసిబిలిటీ అంతా కూడా ఈ ప్రాసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ నాలెడ్జ్ డిస్కవరీ అనేది కూడా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఒక ఫీల్డ్. సో దీంట్లో ఏంటంటే మనం డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. సో డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి, అంటే ఉన్న హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాలోంచి మనం మనకి ఇంట్రెస్టింగ్ గా ఉన్న డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. దాని తర్వాత దీన్ని ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ వల్ల మనకి ఏమవుతుందంటే ఒక అనాలిసిస్ అనేది మనం జనరేట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఒక అనాలిసిస్ కి మనం రావడానికి ఛాన్స్ ఉంటుంది. మనం అనాలిసిస్ అనేది ఓవరాల్ గా అసలు ఇదంతా దేనికి అని అంటే మెయిన్లీ మొత్తం అంతా ఎక్కువగా ఈ డేటా మైనింగ్ కానీ ఇదంతా ఎక్కువగా వాడేది దేనికంటే మార్కెటింగ్ కోసం. సో మార్కెటింగ్ ట్రెండ్స్ ని వాళ్ళు మెయింటైన్ చేయడం కోసం ఎక్కువగా ఈ మొత్తం ప్రాసెస్ అనేది ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. సో దీని వల్ల ఏమవుతుందంటే ఇంకా చెప్పాలి అని అంటే మార్కెటింగ్ లో మనం ఆ, ఇప్పుడు ఈ సేల్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే సపోజ్ ఒక పర్టికులర్ ప్రోడక్ట్ సేల్ అనేది పర్ఫెక్ట్ గా సరిగా రావట్లేదు. సో సేల్ అనేది పెంచాలి అని అంటే దీనితో పాటు ప్యారలల్ గా ఒక ప్రోడక్ట్ సేల్ ని మ్యాచ్ చేయడం ద్వారా, అంటే రెండింటిని కలపడం ద్వారా
2 ప్రొడక్ట్స్ ని కలిపి అమ్మడం ద్వారా, లేదంటే ప్రైజెస్ డిక్రీజ్ చేయడం ద్వారా, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే అనలైజ్ చేసి తర్వాత దాని మీద ఒక స్టడీ బేస్ చేసుకొని ఆ తర్వాత దానికి తగ్గట్టుగా వాళ్ళు మార్కెటింగ్ ట్రెండ్స్ మార్చుకోగానే ఆటోమేటిక్ గా ప్రాఫిట్స్ అనేవి గెయిన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటంటే, సో ఇలా చెప్పుకుంటే వెళ్తే చాలా ఎగ్జాంపుల్స్ మనం చెప్పొచ్చు. సో ఈ ఓవరాల్ కేడిడి ప్రాసెస్ లో మొత్తం అంతా మనకి మెయిన్ గా మనం ఏం చేస్తాం అంటే డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ తీసుకొని వాళ్ళ యొక్క ప్రాఫిట్ ఎలా ఉంది, వాళ్ళ తర్వాత నెక్స్ట్ ఇయర్ వాళ్ళ ప్రాఫిట్ ఎలా గెయిన్ చేస్తారు, ఒక పర్టికులర్ ప్రోడక్ట్ మీద బేస్ చేసుకొని ఈ ప్రోడక్ట్ అమ్మితే వాళ్ళకి ఓవరాల్ గా ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఇలాంటి స్టడీ మొత్తంగా కూడా వాళ్ళు ఈ కేడిడి ప్రాసెస్ ద్వారా, నాలెడ్జ్ ఎక్స్ట్రాక్షన్ ద్వారా ఇదంతా పాసిబుల్ అవుతుంది అనమాట. సో ఈ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుంది అని అంటే, ఇనీషియల్ గా మెయిన్ గా ఏం చేస్తారు, ఉన్న హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాలోంచి వీళ్ళకి కావాల్సింది ఏంటి అనేది తెలుసుకోవడం ఫస్ట్ థింగ్, అంతే కదా. సో ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈ డిపార్ట్మెంటల్ స్టోర్ వాళ్ళు ఈ డేటా మైనింగ్ ప్రాసెస్ ఆర్ నాలెడ్జ్ డిస్కవరీ ప్రాసెస్ కి వాళ్ళు మొత్తం మార్కెటింగ్ మొత్తం ఎలా జరగాలి ఏంటి అనేది ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని అప్రోచ్ అయ్యారు. సో వాళ్ళ దగ్గర ఉన్న డేటా మొత్తాన్ని వాళ్ళకి ఇచ్చినప్పుడు, సో వీళ్ళ నీడ్ ఏంటి, వీళ్ళ పర్టికులర్ బిజినెస్ నీడ్ ఏంటి, సో వీళ్ళ నీడ్ ఏంటి అనేది ముందు తెలుసుకున్నట్టయితే దాన్ని బట్టి ఏ టైప్ ఆఫ్ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది, సో ఏ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తే వీళ్ళకి బెనిఫిట్ అవుతుంది అనేదంతా కూడా తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏం చేయాలి, సో మొత్తంగా ఓవరాల్ గా డేటా వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా గ్యాదర్ చేసుకోవడం ఫస్ట్ థింగ్. అలా గ్యాదర్ చేసిన తర్వాత దాని మీద ఏం చేస్తారు, సో ఇలా గ్యాదర్ చేసినప్పుడు సమ్ డేటా అనేది వస్తుంది. ఇంతకు ముందు మనం క్లాసెస్ లో ప్రీవియస్ క్లాసెస్ లో చూసాం, గుర్తుందా. సో ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ఇలా కొన్ని ట్రాన్సాక్షన్స్ అన్ని చూసిన తర్వాత మనం ఏవైతే ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా పర్చేస్ చేస్తున్నామో వాటి లిస్ట్ చేసి ఇర్రెలవెంట్ డేటా ఏదైతే ఉందో దాన్ని తీసేయడం. సో ఇదంతా కూడా ఫస్ట్ స్టేజ్. అంటే ఫస్ట్ ఇనీషియల్ గా కస్టమర్ వచ్చిన తర్వాత, కస్టమర్ అప్రోచ్ అయిన తర్వాత ఆ కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది మొత్తం తెలుసుకున్న తర్వాత, దాని తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ వచ్చిన డేటా సెట్ లోంచి, అంటే ఓవరాల్ డేటాలోంచి కొంత పార్ట్ తీసుకొని దాని మీద క్లీనింగ్ ప్రాసెస్ అప్లై చేస్తాం. దాని తర్వాత ప్రీ ప్రాసెసింగ్, దాని తర్వాత రిడక్షన్, దాని తర్వాత ఫైనల్లీ డేటాని ఎలా ప్రెజెంట్ చేయాలో, కస్టమర్ కి ఎలా కావాలో, రిపోర్ట్ ఫార్మాట్ లోనా లేకపోతే గ్రాఫికల్ ఫార్మాట్ లోనా, ఎలా వాళ్ళకి డేటాని ప్రెజెంట్ చేయాలో ఆ ఫార్మాట్ లో ఫైనల్ గా డేటాని ప్రెజెంట్ చేస్తాం. సో ఇలా చేసే ప్రాసెస్ మొత్తాన్ని మనం కేడిడి ప్రాసెస్ అంటాం. సో ఈ కేడిడి ప్రాసెస్ మొత్తానికి మనకి సెపరేట్ క్వశ్చన్ ఉంది. మనల్ని జస్ట్ డెఫినేషన్ అడిగితే, సో డెఫినేషన్ అంటే ఏంటి, సో ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ డేటా ఈజ్ ఫ్రమ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాలోంచి మనం డేటా, మనకి రిలవెంట్ డేటా ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ ని మనం కేడిడి అంటాం, నాలెడ్జ్ డిస్కవరీ ఇన్ డేటా బేసెస్ అంటాం. సో నెక్స్ట్, వాట్ ఈస్ మెన్ బై డేటా మైనింగ్. కేడిడి అర్థమైందమ్మా? కేడిడి అంటే అర్థమైందా? నెక్స్ట్, వాట్ ఈస్ మెన్ బై డేటా మైనింగ్. సో డేటా మైనింగ్ అంటే ఏంటి? సో కేడిడి ప్రాసెస్ లో యాక్చువల్లీ మనం చెప్పాలి అని అంటే, కేడిడి ప్రాసెస్ లో మనకి వన్ ఆఫ్ ద స్టెప్ మాత్రమే డేటా మైనింగ్. సో డేటా మైనింగ్ అనేది ఒక స్టెప్ మాత్రమే. సో ఇక్కడ డేటా మైనింగ్ మనం ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం అని అంటే, ఈ కేడిడి ప్రాసెస్ లో ఒక స్టెప్, ఓవరాల్ ప్రాసెస్ ని, అంటే డేటా ఎక్స్ట్రాక్షన్ మొత్తం ప్రొసీజర్ ని కేడిడి అంటే, ఈ డేటా మైనింగ్ అనేది జస్ట్ వన్ స్టెప్ మాత్రమే ఈ కేడిడి ప్రాసెస్ లో. ఇక్కడ మనం కేడిడిలో ఏం చేస్తామంటే, మనకి ఏవైతే ఇప్పుడు ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ ఎక్స్ట్రాక్షన్ అనేది మొత్తం కూడా ఈ డేటా మైనింగ్ లో డిఫరెంట్ టెక్నిక్స్ అప్లై చేసి మనం ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాం. ఫస్ట్ అబ్జర్వ్ చేసి దాంట్లోంచి మనకి ఏదైతే డేటా రిలవెంట్ గా ఉందో, సో ఆ ప్యాటర్న్స్ అన్నిటిని ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ స్టెప్ కి అవుట్పుట్ కింద కేడిడి ప్రాసెస్ లో చూపిస్తాం అనమాట. సో దీని తర్వాత స్టెప్ డేటా విజువలైజేషన్. సో డేటా విజువలైజేషన్ అంటే కస్టమర్ కి ఏ ఫార్మాట్ లో కావాలో ఆ ఫార్మాట్ లో మనం డిస్ప్లే చేసుకుంటాం. ఓకే, సో దీంట్లో మెయిన్ గా 2 స్టెప్స్ ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ వెరిఫికేషన్, తర్వాత డిస్కవరీ. సో వెరిఫికేషన్ అంటే ఏంటంటే యూజర్ యొక్క డేటాని బేస్ చేసుకొని వెరిఫై చేయడం, ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్ వెరిఫికేషన్ చేసుకుంటాం.
దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే డిస్కవరీ. సో ఏవైతే ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయో, అంటే ఫస్ట్ స్టెప్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వెరిఫై చేయడం. దాంట్లోంచి తర్వాత డిస్కవర్ చేస్తాం. ఇంట్రెస్టింగ్ గా ఉన్న ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. వీటన్నిటికీ చాలా డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ లో మనకి సూటబుల్ గా ఉన్న టెక్నిక్ ఏదైతే ఉందో, ఆ డేటాకి రెలవెంట్ టెక్నిక్ ఏదైతే ఈజీగా ఉంటుందో అది చూస్ చేసుకొని ఆ టెక్నిక్ అప్లై చేస్తాం. సో దాంట్లో ఫ్యూ ఇక్కడ డేటా మైనింగ్ లో మనం అప్లై చేసే ఫ్యూ టాస్క్స్ ఏంటంటే క్లస్టరింగ్ ఒకటి, క్లాసిఫికేషన్ ఒకటి, తర్వాత రిగ్రెషన్, తర్వాత అసోసియేషన్. సో క్లస్టరింగ్ అంటే ఏంటంటే మనం ఏదైతే గ్రూప్స్ లో, అంటే మనం తీసుకున్న డేటాలో ఏవైతే గ్రూపింగ్ చేయడానికి ఎక్కువ ఫీచర్స్, సేమ్ కామన్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గ్రూపింగ్ చేసే ప్రొసీజర్ ని క్లస్టరింగ్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మనం తీసుకున్న ఎగ్జాంపుల్ డిపార్ట్మెంటల్ స్టోర్ తీసుకుంటే దాంట్లో ట్రాన్సాక్షన్స్ అన్నిట్లో ఎక్కువగా బ్రెడ్ రిలేటెడ్ గా ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్ని ఒక గ్రూప్ కింద, తర్వాత మిల్క్ ఒక గ్రూప్ కింద, ఇలాగా మనం కొన్ని గ్రూప్స్ కింద చేయడానికి ఏవైతే పాసిబిలిటీస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా గ్రూపింగ్ చేస్తాం అనమాట. దాన్ని మనం క్లస్టరింగ్ అంటాం. దాని తర్వాత క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్ ఏంటంటే కొత్త రూల్స్ ని, అంటే ఇంకా క్లాసిఫై చేయడం. ఇప్పుడు వచ్చింది ఒక గ్రూప్ వచ్చింది, సో దాన్ని ఇంకా క్లాసిఫై చేయడానికి పాసిబిలిటీ ఏదన్నా ఉందా, అంటే ఇంకా గ్రూప్స్ కింద డివైడ్ చేయడానికి ఎక్కడైనా పాసిబిలిటీ ఉంటే ఆ రూల్స్ అన్నిటిని కూడా ఈ క్లాసిఫికేషన్ లో మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. దాని తర్వాత నెక్స్ట్ రిగ్రెషన్. సో రిగ్రెషన్ అంటే ఏంటంటే మనం ఏవైతే ఫంక్షన్స్ సూటబుల్ గా ఉంటాయో, అంటే ఓవరాల్ గా మనం డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఏవైతే ఈ పర్టికులర్ డేటాకి సూటబుల్ ఫంక్షన్స్ మనం ఏవైతే జనరేట్ చేయగలుగుతామో దాన్ని అంతా కూడా మనం రిగ్రెషన్ అంటాం. నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే అసోసియేషన్. సో అసోసియేషన్ అంటే మనం రూల్స్ ఫ్రేమ్ చేసుకుంటాం దీంట్లో, అంటే వేరియబుల్స్ మధ్యలో రిలేషన్షిప్ ఎలా ఉంది అనేది మొత్తం కూడా అసోసియేషన్ లో చెప్పుకుంటాం. సో ఈ డిఫరెంట్ మైనింగ్ టాస్క్ అన్ని మనం అప్లై చేసుకొని ఏ సూటబుల్ అల్గోరిథం దీనికి అప్లై చేయొచ్చు, ఏ డేటా మైనింగ్ అల్గోరిథం దాని మీద అప్లై చేస్తే మనకి కరెక్ట్ డేటా మనం ఎక్స్ట్రాక్ట్ చేయగలము అనే దాని మీద బేస్ చేసుకొని ఆ అల్గోరిథం, డెసిషన్ ట్రీ అల్గోరిథమా, నేవ్ బేసా, ఏదో అల్గోరిథం మనకి సూటబుల్ గా ఉంటుందో ఆ అల్గోరిథం అప్లై చేసి మనం ఫైనల్ గా డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో ఇది డేటా మైనింగ్ గురించి. సో రెండు రిలవెంటే, కాకపోతే మెయిన్ ఒకే ఒక్క డిఫరెన్స్ ఏంటి అని అంటే కేడిడి ప్రాసెస్ లో డేటా మైనింగ్ అనేది ఒక స్టెప్ మాత్రమే. కేడిడి ప్రాసెస్ లో డేటా మైనింగ్ అనేది ఒక స్టెప్ మాత్రమే. సో రెండు వర్డ్స్ లో మనం ఏం చేస్తున్నాం అంటే డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే ఓవరాల్ ప్రాసెస్ ని, అంటే ఫస్ట్ ఇనీషియల్ గా రా డేటా దగ్గర నుంచి ఫైనల్ డేటా చూసేదాకా మనం మొత్తం ప్రాసెస్ ని కేడిడి అంటే, ఆ, ఇక్కడ డేటా మైనింగ్ ఏంటంటే ఈ కేడిడి ప్రాసెస్ లో సిక్స్త్ స్టెప్, లాస్ట్ బట్ వన్ స్టెప్ మనం డేటా మైనింగ్ కింద చెప్పుకోవచ్చు. క్లస్టరింగ్ అంటే ఏంటంటే గ్రూప్ చేసుకోవడం, అంటే మనకి రిలవెంట్ గా ఉన్న డేటా ఏదైతే ఉందో వాటన్నిటిని ఒక గ్రూప్ కింద ఫామ్ చేసుకోవడం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చెప్పాలి అని అంటే సిమిలర్ ఫీచర్స్ ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గ్రూప్ చేయడం. అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు కేడిడికి డేటా మైనింగ్ కి డిఫరెన్సెస్ అడిగితే మనం చెప్పేది ఏంటంటే ఒకే ఒక్క స్టెప్ ఏంటి, మెయిన్ పాయింట్ ఏంటి అని అంటే కేడిడి ప్రాసెస్ లో డేటా మైనింగ్ అనేది ఒక స్టెప్ మాత్రమే. ఓకే. సో రెండు మనం రిలవెంట్ గా ఉన్నా కూడా ఓవరాల్ ప్రాసెస్ ని కేడిడి అంటాము. డేటా మైనింగ్, ఇక్కడ డేటా మైనింగ్ అల్గోరిథం అప్లై చేసుకుని మనం ఎక్స్ట్రాక్షన్ ప్రొసీజర్ కంప్లీట్ చేసే స్టెప్ డేటా మైనింగ్. ఓకే. నెక్స్ట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ డేటా దట్ కెన్ బి మైండ్. సో ఎలాంటి డేటా మీద మనం ఈ మైనింగ్ ప్రాసెస్, డేటా మైనింగ్ ప్రాసెస్ అనేది అప్లై చేయొచ్చు. సో ఎలాంటి డేటా మీద మనం ఈ మైనింగ్ ప్రాసెస్ అప్లై చేస్తాము అని అంటే ఫస్ట్ ఇనీషియల్ గా డేటా బేసెస్. సో డేటా బేసెస్ అంటే నేను ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పాను మీకు. డిబిఎంఎస్ లో మనకి మనం మొత్తంగా మాట్లాడేది ఏంటంటే డేటా బేసెస్ గురించి. డిబిఎంఎస్ అంటే డిబిఎంఎస్ స్టాండ్స్ ఫర్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్.
సో దీంట్లో ఏంటంటే డేటాబేసెస్ ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అంటే డేటాని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, తర్వాత డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి టేబుల్ ని, ఇదంతా కూడా మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో తెలుసుకుంటాం. ఓకే. సో ఇక్కడ డిబిఎంఎస్ లో మనం డేటాబేస్ లోకి ఫస్ట్ ఇనీషియల్ గా అసలు డేటాని స్టోర్ చేసుకోవాలంటే ఒక టేబుల్ క్రియేట్ చేసుకోవాలి. సో దానికి ఒక క్వెరీ జనరేట్ చేస్తాం. క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ అన్న తర్వాత మొత్తం మనం ఏవైతే అట్రిబ్యూట్స్ నేమ్ లిస్ట్ ఏదైతే మనం మెన్షన్ చేయాలనుకుంటున్నామో ఆ అట్రిబ్యూట్ లిస్ట్ మొత్తం మెన్షన్ చేసి ప్రతి ఒక్క దానికి మనం ఎలా రాస్తామనంటే చూపిస్తా చూడండి. పీపీటీ డిస్ప్లే అవుతుందమ్మా? పీపీటీ కనిపిస్తుందా? కనిపించట్లేదా? చూపిస్తాను. ఇలా రాస్తాం క్వరీ, క్రియేట్ టేబుల్ తర్వాత టేబుల్ నేమ్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టూడెంట్ టేబుల్ అనుకున్నాం, ఆ టేబుల్ నేమ్ స్టూడెంట్ అని మెన్షన్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఎస్ నెంబర్. నేను ఈ క్వరీస్ కూడా ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది ఎస్క్యూఎల్ లో చెప్తాను, ఎస్క్యూఎల్ లో చూపిస్తాను. అంటే నేను సార్ని అడిగాను, సార్ ఇంకా ఒకసారి చూసి చెప్తానన్నారు ఏమేమి ప్రాక్టికల్స్ కి మనకి ఏమున్నాయి అని చెప్పని. ఈ లోపు నేను ఎస్క్యూఎల్ కూడా ఎలాగా ఎగ్జిక్యూట్ చేస్తారు క్వరీస్ ఇవన్నీ నేను ప్రాక్టికల్ గా నేను చూపిస్తాను మీకు సిస్టమ్ లో. ఓకేనా? సో ఇక్కడ ఎస్ నెంబర్, నెంబర్ అనేది మనకి ఏం వాల్యూ ఇస్తాం దీంట్లో, నెంబర్ వాల్యూ ఇస్తాం కాబట్టి దీని డేటా టైప్ వచ్చేసి నెంబర్. సో దీని సైజ్ మెన్షన్ చేయాలి. సో అంటే ఎంత బైట్స్ మనకి ఎన్ని వాల్యూస్ దీంట్లో తీసుకోవచ్చు ఎస్ నెంబర్ లో అంటే 10 నెంబర్స్ దాకా తీసుకోవచ్చు అని చెప్తున్నాను నేను. తర్వాత నేమ్, నేమ్ వచ్చేసి varchar 2. ఇక్కడ నేను నెంబరు varchar అని రాస్తున్నా కదా, ఇవి డేటా టైప్స్. మనకి మీకు జావాలో డేటా టైప్స్ చెప్తున్నారా సారు? జావాలో డేటా టైప్స్ చెప్తున్నారా సారు? లేదంటే ఆల్రెడీ మీరు సిలో నేర్చుకున్నారు కదా, డేటా టైప్స్ నేర్చుకున్నారా? ఇంట్, ఫ్లోట్, క్యార్ ఇలా నేర్చుకున్నాం కదా ఆల్రెడీ సిలో. సో అలాగే ఇక్కడ కూడా మనం ఏ టైప్ ఆఫ్ వాల్యూని ఇన్సర్ట్ చేయబోతున్నామో ఆ డేటా టైప్ మెన్షన్ చేయాలన్నమాట. సో డేటా టైప్ మెన్షన్ చేసి బ్రాకెట్స్ లో ఏమి ఇస్తామంటే ఎన్ని క్యారెక్టర్స్ తీసుకోవచ్చు, ఎంత సైజ్ ఉండొచ్చు అని చెప్తాం. తర్వాత నెక్స్ట్ సపోజ్ అడ్రస్ అన్నాం. అడ్రస్ అన్న తర్వాత ఇది కూడా క్యారెక్టర్స్ లోనే ఉంటుంది కాబట్టి, క్యారెక్టర్ ఫార్మాట్ లో ఉంటుంది కాబట్టి దీనికి కూడా varchar అని తీసుకున్నాం. తర్వాత సపోజ్ మొబైల్ నెంబర్ అని ఇచ్చాం, దీనికి డేటా టైప్ ఏం తీసుకోవాలి, నెంబర్ తీసుకోవాలి. ఎందుకంటే మనం నెంబర్స్ కాబట్టి ఇచ్చేది, సో నెంబర్ తీసుకుంటాం. సో ఇలా ఎంటర్ చేసి జస్ట్ సెమీకోలన్ పెట్టి ఎంటర్ క్లిక్ చేయగానే మనకు ఒక టేబుల్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ క్వరీ ఏంటంటే మనం ఆల్రెడీ మీరు డిఎంక్యూఎల్ లో చూసారు కదా, యూజ్ డేటాబేస్, డేటాబేస్ నేమ్ అని రాస్తున్నాం చూసారా. సో ఇక్కడ ఎస్క్యూఎల్ లో ఇలా రాస్తాం, క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ అని చెప్పి. ఓకే. సో టేబుల్ నేమ్ అని చెప్పి ఇచ్చిన తర్వాత ఇలాగా మనం అట్రిబ్యూట్ నేమ్స్, ఇవి అట్రిబ్యూట్ నేమ్స్ అంటే కాలం నేమ్, హెడ్డింగ్ నేమ్ ఉంటుంది కదా, సో వాటిని ఇక్కడ మనం అట్రిబ్యూట్స్ అంటాము. ఈ అట్రిబ్యూట్ నేమ్ తర్వాత ఏమో డేటా టైప్, మనం ఏ డేటా టైప్ మనం అందులోకి ఏ టైప్ ఆఫ్ వాల్యూ ఇస్తున్నాము అని చెప్పి డేటా టైప్, తర్వాత బ్రాకెట్స్ లో ఏమో అది ఎంత సైజ్ ఉండాలి అని చెప్పి మెన్షన్ చేస్తాం. సో ఇలాగా మనం టేబుల్స్ అనేవి క్రియేట్ చేస్తాం డేటాబేస్ లో. ఇందులో డేటాబేస్ లో టేబుల్స్ క్రియేట్ చేసిన తర్వాత దీంట్లోకి రోస్ ఇన్సర్ట్ చేయడం. అంటే ఇప్పుడు నేను జస్ట్ టేబుల్ క్రియేట్ చేశాను అని అంటే ఏం చేసినట్టు, ఇట్లా ఎస్ నెంబర్ తర్వాత నేమ్ తర్వాత అడ్రస్ తర్వాత మొబైల్, ఇట్లా ఒక టాబ్లర్ ఫామ్ లో నేను
డేటా ఎంటర్ చేసినట్టు, ఒక టేబుల్ క్రియేట్ చేసినట్టు. ఇప్పుడు దీంట్లోకి వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలి కదా. అంటే ఏంటి, సీరియల్ నెంబర్ కింద ఒక వాల్యూ, తర్వాత నేమ్ కింద ఒక వాల్యూ, తర్వాత అడ్రస్ కింద ఒక వాల్యూ, తర్వాత మొబైల్ నెంబర్ కింద ఒక వాల్యూ. సో దీనికి ఇన్సర్ట్ చేసుకోవడానికి మళ్ళీ మనం ఇన్సర్ట్ క్వెరీ రాసుకుంటాం. సో ఇలాగా టేబుల్స్ లో టేబుల్స్ క్రియేట్ చేసి మనం దాంట్లో అప్డేషన్స్ కానీ, మోడిఫికేషన్స్ కానీ, ఇన్సర్షన్స్ కానీ, ఇవన్నీ కూడా మనం డేటాబేస్ లో చేయొచ్చు అన్నమాట. ఓకే. తర్వాత దీంట్లోనే మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లోనే రిలేషనల్ డేటాబేసెస్ అన్నాం. సో రిలేషనల్ డేటాబేసెస్ కి మామూలు డేటాబేసెస్ కి డిఫరెన్స్ ఏంటంటే, టూ టేబుల్స్ మధ్యలో కనుక రిలేషన్ మనం ఫామ్ చేసినట్టయితే దాన్ని మనం రిలేషనల్ డేటాబేస్ అంటాం. సో ఆ రిలేషన్ ఎలా ఉంటుంది అంటే, కామన్ గా టూ టేబుల్స్ లో ఒకటే ఫీల్డ్ ని మెయింటైన్ చేయడం ద్వారా, ఒక ఫీల్డ్ ని మెయింటైన్ చేయడం ద్వారా, అంటే ఒకటే ఫీల్డ్ అంటే దాంట్లో దీంట్లో సేమ్ వాల్యూస్ ఉండాలి. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్ నెంబర్, నేమ్, అడ్రస్, మొబైల్ అనేది ఒక టేబుల్ క్రియేట్ చేసాం. నేను ఇప్పుడు సపోజ్ స్టూడెంట్ మార్క్ లిస్ట్ ఒక టేబుల్ క్రియేట్ చేశాను అనుకోండి. దాంట్లో మళ్ళీ నాకు ఏముండాలి, ఎస్ నెంబర్, తర్వాత సపోజ్ M1, తర్వాత M2, తర్వాత M3. ఇలా గనక నేను ఇంకొక టేబుల్ ఫామ్ చేశాను అనుకోండి. చూడండి, కామన్ గా దీంట్లో ఎస్ నెంబర్ ఉంది, దీంట్లో కూడా ఎస్ నెంబర్ ఉంది. తర్వాత దీంట్లో నేను 1 2 3 4 అని ఇన్సర్ట్ చేశాను అనుకోండి. దీంట్లో కూడా 1 2 3 4 అని ఉండాలి వాల్యూస్. సో ఇలా గనక మనం టూ టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే దాన్ని రిలేషనల్ డేటాబేసెస్ అంటాం. సో ఇక్కడ మైనింగ్ ప్రాసెస్ అనేది మనం డేటాబేసెస్ మీద, రిలేషనల్ డేటాబేసెస్ మీద మనం అప్లై చేస్తాం అన్నమాట. ఓకే. నెక్స్ట్ డేటా వేర్ హౌస్ మీద. నెక్స్ట్ ఏంటంటే డేటా వేర్ హౌస్ మీద. సో డేటా వేర్ హౌస్ కూడా కలెక్షన్ ఆఫ్ డేటాని. సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేసుకోవాలి అని అంటే, హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేసుకోవాలి అని అంటే కనుక డేటా బేస్ కానీ, డేటా వేర్ హౌస్ కానీ యూజ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే డేటా బేస్ లో ఇలా టాబులర్ ఫామ్ లో మనం డేటాని స్టోర్ చేసుకుంటాము. డేటా వేర్ హౌస్ లో ఎలా ఉంటుందంటే, డేటా స్టోర్ చేసిన తర్వాత మనం కొన్ని మంత్స్ తర్వాత మనం డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ఒక సమ్మరీ ఫార్మాట్ లో డేటా వస్తుంది మనకి. మనం డేటాబేస్ లో అయితే ఒక టాబులర్ ఫామ్ లో మనం డేటాని చూడొచ్చు. సో ఇందులో మనం డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకునేటప్పుడు, డేటాని స్టోర్ చేసేటప్పుడు ఒక ఆర్గనైజ్డ్ ఫార్మాట్ లో, ప్రాపర్ ఫార్మాట్ లో ఎంటర్ చేసుకుంటాం దాంట్లో కూడా డేటా. కాకపోతే దీనికి డేటాబేసెస్ కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, సో డేటాబేసెస్ లో మనం మెయిన్ గా టాబులర్ ఫామ్ లో డేటాని రిప్రజెంట్ చేస్తాము. డేటా వేర్ హౌస్ లో మనం డేటాని టాబులర్ ఫామ్ లో కాదు, ఆ, అందులో స్పెసిఫిక్ గా మనం మెన్షన్ చేస్తే ఏ ఫార్మాట్ లో డేటా మనం స్టోర్ చేయాలనుకున్నామో ఆ ఫార్మాట్ లో మనం డేటా స్టోర్ చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే డేటా స్టోర్ చేసేటప్పుడు ఇనిషియల్ గానే డేటా మీద క్లీనింగ్ ప్రాసెస్, తర్వాత ఇంటిగ్రేషన్, ఇలా కొన్ని ప్రాసెస్ అనేవి ముందే అప్లై చేయడం వల్ల మనకి, మనం ఎప్పుడైనా డేటా వేర్ హౌస్ లో డేటా చూడాలి అని అంటే మనకు ఒక సమ్మరీ ఫార్మాట్ లో వస్తుంది. మనకి టాబ్లెట్ ఫార్మాట్ లో కాదు, ఒక సమ్మరీ ఫార్మాట్ లో మనకి డేటా అనేది డిస్ప్లే అవుతుంది. తర్వాత ట్రాన్సాక్షనల్ డేటాబేసెస్ మీద మనం ఈ డేటా మైనింగ్ అనేది అప్లై చేయొచ్చు. ట్రాన్సాక్షనల్ డేటాబేసెస్ అంటే మనం మనం డిపార్ట్మెంటల్ స్టోర్ కానీ, లేదంటే అమెజాన్ లో డేటా యూజర్స్ ఎంతమంది విజిట్ చేశారు, తర్వాత ఏమేం ప్రోడక్ట్స్ ఓపెన్ చేశారు, ఇలాంటి డీటెయిల్స్ మొత్తం కూడా మనం ఏం చెప్పొచ్చు అంటే ట్రాన్సాక్షనల్ డేటాబేసెస్ అని చెప్పొచ్చు. తర్వాత ఒక వెబ్సైట్ ఎన్ని టైమ్స్ విజిట్ చేశారు, యూజర్స్ ఎంతమంది విజిట్ చేశారు, ఎన్ని టైమ్స్ విజిట్ చేశారు, తర్వాత కస్టమర్ పర్చేసింగ్ ఏదన్నా చేస్తే, అమెజాన్ షాపింగ్ లో ఏదన్నా పర్చేస్ చేస్తే వాళ్ళ ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్. సో ఇవన్నీ కూడా ట్రాన్సాక్షనల్ డేటాకి ఎగ్జాంపుల్స్ కింద చెప్పచ్చు. సో ఇలాంటి డేటాబేసెస్ మీద కూడా మనం మైనింగ్ అప్లై చేయొచ్చు. ఫస్ట్ ఏంటి, డేటాబేసెస్, తర్వాత డేటా వేర్ హౌసెస్, తర్వాత ఏమో ట్రాన్సాక్షనల్ డేటా. ఓకే. లాస్ట్ ఏంటంటే అదర్ టైప్స్ ఆఫ్ డేటా. ఇక్కడ అదర్ టైప్స్ ఆఫ్ డేటాలో మనం ఏం చెప్పొచ్చు అని అంటే, మల్టీమీడియా డేటా కానీ, గ్రాఫికల్ డేటా కానీ, సీక్వెన్షియల్ ఫామ్ లో ఉన్న డేటా కానీ, లేదంటే స్పాటియల్ డేటా కానీ. స్పాటియల్ డేటా అంటే మనం మ్యాప్ ఫార్మాట్ లో మనం డేటా డిస్ప్లే చేస్తే అలాంటి డేటా కానీ.
సో ఇలాంటి డేటా మీద కూడా మనం డేటా మైనింగ్ ప్రాసెస్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఇలా మనం 4 కేటగిరీస్, యాక్చువల్లీ 4 అని చెప్పకూడదు, ఇంకా చాలా ఉంటాయి. మనం చెప్పుకోవాలంటే జనరల్ గా బేసిక్ గా చెప్పేవి ఇవి. సో ఈ 4 ఏంటి? ఫస్ట్ దేమో డేటాబేసెస్, తర్వాతదేమో డేటా వేర్ హౌసెస్, తర్వాత ట్రాన్సాక్షనల్ డేటా, లాస్ట్ ఏమో అదర్ టైప్స్. ఈ అదర్ టైప్స్ లో మనం ఇంకా జనరల్ గా చాలా కేటగిరీస్ చెప్పుకోవచ్చు. సో ఈ 4 టైప్స్ ఆఫ్ డేటా మీద మనం డేటా మైనింగ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? అర్థమైందా? సో ఒక్కసారి మళ్ళీ నాకెవరైనా చెప్తారా కేడిడి అంటే ఏంటో? వాట్ ఈస్ మెన్ బై కేడిడి? ఈ ఎస్క్యూఎల్ కమాండ్స్ అంటే ఈ క్వరీస్ చెప్పడానికి ఒక 2 క్లాసెస్ అలా తీసుకొని చెప్తాను. దాని గురించి ఏం వరీ అవ్వకండి. అంటే యాక్చువల్లీ మనకి ఎస్క్యూఎల్ అనేది డిఎంక్యూఎల్ కి రిలేటెడ్ గా ఉంటుందని చెప్పడం. ఒకవేళ మనకి డిఎంక్యూఎల్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ గా లేకపోతే అది మీకు అసలు ఎలా రాస్తున్నారు, ఎందుకు రాస్తున్నారు అనేది మీకు ఓవరాల్ గా తెలియడం కోసం. సో ఇవాళ మనం కేడిడి తర్వాత డేటా మైనింగ్, కేడిడి వర్సెస్ డేటా మైనింగ్, అంటే కేడిడి వర్సెస్ డేటా మైనింగ్ లో మనం చెప్పేది 2 పాయింట్స్. అసలు ఫస్ట్ డేటా మైనింగ్ అంటే ఏంటి, తర్వాత కేడిడి అంటే ఏంటి, రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఏంటి, డేటా మైనింగ్ లో సారీ కేడిడి లో వన్ ఆఫ్ ద స్టెప్ డేటా మైనింగ్ అని చెప్పుకుంటాము, అదొక పాయింట్. దాని తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా, మనం ఎలాంటి డేటా టైప్స్ మీద మనం మైనింగ్ ప్రాసెస్ అప్లై చేస్తాం. రేపు వచ్చేసి కేడిడి ఫస్ట్ డేటా మైనింగ్ ప్రాసెస్ చూద్దాము, దాని తర్వాత కేడిడి ప్రాసెస్ చూద్దాం. జస్ట్ మనం రాసేటప్పుడు కూడా కేడిడి అంటే జస్ట్ అబ్రివేషన్ రాసి వదిలేయకూడదు ఎప్పుడైనా సరే. అది ఈవెన్ షార్ట్ ఆన్సర్ కి ఇచ్చినా, 2 మార్క్స్ కి ఇచ్చినా, 1 మార్క్స్ కి ఇచ్చినా కూడా జస్ట్ మనం ఒక జస్ట్ అబ్రివేషన్ రాసి వదలకూడదు. ఏడిడి స్టాండ్స్ ఫర్ నాలెడ్జ్ డిస్కవరీ ఇన్ డేటాబేసెస్ అంటే సరిపోదు. దాంతో పాటు మనం నాలెడ్జ్ ఎక్స్ట్రాక్షన్ కి అంటే డేటా ఎక్స్ట్రాక్షన్ కి మనం కేడిడి ప్రాసెస్ ని యూస్ చేస్తాము. సో కేడిడి ప్రాసెస్ అంటేనే డేటా ఎక్స్ట్రాక్షన్. ఇలాగా కొన్ని వర్డ్స్ యూస్ చేసి కొంచెం ఎలాబొరేటెడ్ గా రాయాలి. సో మోస్ట్లీ మనకి ఇవి షార్ట్ ఆన్సర్ కి ఇస్తారు. సో షార్ట్ ఆన్సర్ కి ఇచ్చినప్పుడు ఏంటంటే సో బ్రీఫ్ గా అసలు ఓవరాల్ గా కేడిడి ప్రాసెస్ లో ఏం చేస్తారు, ఇందాక చెప్పాను కదా, కేడిడి ప్రాసెస్ లో ముందు డేటాని అండర్స్టాండ్ చేసుకొని, అంటే కస్టమర్ రిక్వైర్మెంట్స్ ని బట్టి డేటాని అర్థం చేసుకొని, అంటే ఎలా డేటాని ప్రెజెంట్ చేయాలి, ఏ డేటా మీద ఈ మైనింగ్ ప్రాసెస్ అప్లై చేయాలి అనేది తెలుసుకొని, తర్వాత దాని తర్వాత మనం డేటాని డిఫరెంట్ టెక్నిక్స్ అప్లై చేసి మనం నాలెడ్జ్ ఎక్స్ట్రాక్షన్ అనేది కంప్లీట్ చేసే ప్రొసీజర్ కొంచెం ఎలాబొరేటెడ్ గా రాస్తే సరిపోతుంది. సో ఏమేం డేటాబేసెస్ మీద సారీ ఏ టైప్ ఆఫ్ డేటా మీద మనం మైనింగ్ ప్రాసెస్ అప్లై చేస్తాం చెప్పండి ఒకసారి.
ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ కేడిడి ప్రాసెస్ కానీ డేటా మైనింగ్ కానీ మనకి ఇంకా ఇన్ డీటెయిల్ గా డేటా మైనింగ్ ఇంకా ఇన్ డీటెయిల్ గా అర్థం కావాలంటే ఒక ఒకటేంటంటే మనం రోజువారీ మనం యూజ్ చేసేది. సో గూగుల్లో మనం జనరల్ గా ఏం చేస్తా ఉంటాం, సెర్చ్ చేస్తా ఉంటాం కదా డేటాని. సో సెర్చ్ చేసేటప్పుడు ఇంటర్నల్ గా సర్వర్ లోంచి మనకి డేటా వస్తుంది. సో సర్వర్ లో ఏమవుతుంది, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా, అంటే చాలా వాస్ట్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది. సో దాంట్లోంచి మనం సెర్చ్ చేసిన డేటా ఏదైతే ఉందో, అంటే మనం అక్కడ ఏదో ఒకటి టైప్ చేస్తాం కదా. సో ఏదైతే స్పెసిఫిక్ గా ఒక వర్డ్ కానీ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ మనం యూజ్ చేసిన దాని మీద బేస్ చేసుకొని వాటికి మ్యాచింగ్ గా ఏదైతే డేటా ఉంటుందో దాని మొత్తాన్ని, దానికి రిలేటెడ్ గా ఉన్న లింక్స్ అన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మనకి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి. సో ఇదంతా ఈజీ టాస్క్ కాదు. ఇంటర్నల్ గా ఏమవుతుంది, ఈ ప్రాసెస్ అంతా ఈ కేడిడి మనం చెప్పుకున్న ఇప్పుడు డేటా మైనింగ్ ఇదంతా కూడా అప్లై అయిన తర్వాత మనకి జనరల్ గా సింపుల్ గా ఒక రిజల్ట్ మనకి కనిపిస్తుంది. కానీ ఇంటర్నల్ గా ఇంత ప్రాసెస్ జరిగితే గానీ మనం సెర్చ్ చేసిన దానికి రెలవెంట్ డేటా అనేది మనకి డిస్ప్లే అవ్వట్లేదు. సో అందుకని డేటా మైనింగ్ అనేది అప్లై చేసుకోవాలి. సో ఒకవేళ డేటా మైనింగ్ అనేది అప్లై చేయలేదనుకోండి, సపోజ్ ఒక పెద్ద రూమ్ లో ఒక 1000 బ్యాగ్స్ పడేసాం. ఆ 1000 బ్యాగ్స్ లోంచి మీ పర్టికులర్ బ్యాగ్ ని సెర్చ్ చేస్తున్నారు అనుకోండి. ఆ బ్యాగ్ ని సెర్చ్ చేసేటప్పుడు మనకి ఎంత ఫిజికల్ గా మనం ఎంత స్ట్రెయిన్ అవుతాము కదా. మనకి మన బ్యాగ్ ఎక్కడ ఉంది అనేది ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాగ్ ని సిమిలర్ గా ఉండే బ్యాగ్స్ చాలా ఉండొచ్చు. మనం ఏమవుతుంది, అన్ని బ్యాగ్స్ లోంచి మన బ్యాగ్ అనేది సెట్ చేయడం చాలా టిపికల్ గా ఉంటుంది. సో అలాగా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా లోంచి మనం మాన్యువల్ గా సెర్చ్ చేయడం అనేది ఈజీ టాస్క్ కాదు. సో అలా ఈజీ టాస్క్ కాదు కాబట్టి మనం దాన్ని కంప్యూటరైజ్ చేసి ఈ డేటా మైనింగ్ లో అల్గోరిథమ్స్ యూజ్ చేసి ఈ టెక్నిక్స్ అన్ని యూజ్ చేసిన తర్వాత దాని మీద బేస్ చేసుకొని మనకి ఇలా సెర్చ్ ఇంజిన్స్ అనేవి చాలా ఈజీ అయిపోయింది. సో మనం డేటా ఏది కావాలనుకుంటే దానికి రెలవెంట్ డేటా ఆన్ ది స్పాట్ సెకండ్స్ లో మనకి డేటా డిస్ప్లే అవుతుంది. సో ఇదంతా జరగకపోతే ఏమవుతుందంటే ఇర్రెలవెంట్ డేటా అంతా మనకు వస్తుంది, మనకు కావాల్సిన డేటా మనం ఎక్స్ట్రాక్ట్ చేయలేం. ఓకే. అలాగే ఇంకా చెప్పాలి అని అంటే సపోజ్ ఇప్పుడు అమెజాన్ లో కూడా మనం ఇప్పుడు సెర్చ్ చేస్తాం. అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ ఇందాక చెప్పాను కదా. సో ఒక మనం మొబైల్ కొనాలి అని అనుకుంటే మన బడ్జెట్ ఎంత ఉంది, 10,000 ఉంది. సో 10,000 లో మనకి బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయి అని చెప్పి జస్ట్ మనం అక్కడ సెర్చ్ లో మొబైల్స్ బిలో 10,000 అని కనుక టైప్ చేస్తే మనకి మొబైల్ లిస్ట్ వస్తుంది, ఏవైతే 10,000 రేంజ్ లో ఉన్నాయో అవన్నీ వస్తాయి. సో దాంట్లోంచి మనం బెస్ట్ ఏదో మనకి సూటబుల్ గా ఉందో, అన్ని ఫీచర్స్ ఎందులో ఉన్నాయో ఇవన్నీ మనం తర్వాత అనాలిసిస్ చేసుకుంటాం. సో ఇలాంటి అనాలిసిస్ ప్రాసెస్ అంతా కూడా మనం ఫిజికల్ గా మాన్యువల్ గా చేయలేం కాబట్టి దీన్ని అంతా కంప్యూటరైజ్ చేసి ఆ పర్టికులర్ అల్గోరిథమ్స్ కూడా సిస్టమ్ లోనే మనం ఇన్సర్ట్ చేయడం ద్వారా జస్ట్ మనకి ఈజీ ప్రాసెస్ లో జస్ట్ మనం సింపుల్ 2 స్టెప్స్ లో 3 స్టెప్స్ లో మనకి ఏం కావాలో అది ఫైండ్ అవుట్ చేయగలం. ఓకేనా, అర్థమైందమ్మా కేడిడి అంటే ఏంటో, డేటా మైనింగ్ అంటే ఏంటో, అసలు ఈ టాపిక్ అసలు ఎందుకు డిస్కస్ చేస్తున్నామో అర్థమైందా. ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు ఎక్కువగా మనకి వినపడే మాటలు మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నాయి చూసారా. సో వాటన్నిటికీ కూడా ఇదే బేస్, అవి కూడా డేటా మైనింగ్ మీదే బేస్ అయి ఉన్నాయి. సో అందులో కూడా ఈ డేటా మైనింగ్ అప్లై చేయడం ద్వారానే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనం ఏదన్నా ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేయడం కానీ, మనం ఏదన్నా హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా ఏదన్నా టాస్క్ కంప్లీట్ చేయడంలో కానీ, వీటన్నిటిలో కూడా మనం ఈ డేటా మైనింగ్ ప్రాసెస్ అనేది ఈజీగా అప్లై చేసుకోవడం ద్వారా మనకి ప్రతిదీ కూడా ఈజీ అయిపోయింది. ఓకేనా అమ్మా, అర్థమైందా. సో ఇవాళ నుంచి ఇంకొక టాస్క్ మీరు చేయాల్సింది ఏంటంటే మోస్ట్లీ మాకు ఇచ్చిన డైరెక్షన్స్ ఏంటి అని అంటే ఇండివిజువల్ గా ప్రతి ఒక్క టాపిక్ వైజ్ గా క్విజ్ అసైన్మెంట్స్ మామూలుగా లేదంటే అసైన్మెంట్స్ కానీ ఏదో ఒకటి ఇస్తా ఉండండి అని చెప్పారు.
సో దాని మీద బేస్ చేసుకుని ఆల్రెడీ మీరు కేడిడి అంటే ఏంటి, కేడిడి ప్రాసెస్, డేటా మైనింగ్ ప్రాసెస్ ఈ మొత్తం కంప్లీట్ చేశారు కాబట్టి మోస్ట్లీ ఒక క్విజ్ అసైన్మెంట్ కానీ ఇంకొకటి ఏదన్నా ఒక అసైన్మెంట్ ఈ టాపిక్ మీద, అంటే ఇవాళ క్లాస్ దీని గురించి డిస్కస్ చేశాం కాబట్టి ఈ టాపిక్స్ మీద ఒక అసైన్మెంట్ ఉంటుంది. ఆ అసైన్మెంట్ ఇవాళ పోస్ట్ చేస్తాను, కంప్లీట్ చేయండి. ఓకేనా? అర్థమైందమ్మా? క్లాస్ అందరికి అర్థమైందా? ఎక్కడైనా ఏదైనా పాయింట్ అర్థం కాకపోయినా ఒకసారి అడిగితే చెప్తాను, రివైజ్ చేద్దాం ఒకసారి. అంటే జస్ట్ ఇదంతా డెఫినేషన్ సెషనే కాబట్టి అంత పెద్దగా ఇది లేదు. సో రేపటి నుంచి ఇన్ డీటెయిల్ గా కొంచెం పెద్ద క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి సో ఒక్కొక్కటి కొంచెం ఇంకా ఎలాబరేటెడ్ గా చెప్పుకుంటా